శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్య స్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఈ స్తోత్రం అతి శక్తివంతమైనది. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నత్తరాం దివం దేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు. ఇప్పుడే ఉదయించి ఉత్తర దిక్కుగా పయనిస్తున్న సూర్యదేవుడు నా గుండె జబ్బును, కంటి జబ్బును త్వరగా పోగొట్టుగాక. నిమిషార్తేనైకేన త్వే చ శాతే ద్వే సహస్రే ద్వే క్రమమాణాయోజనానాం నమోస్తుతే నలినానాథాయ. అర నిమిషములో ఆకాశముపై 2202 యోజనాలు పయనించే పద్మబాంధవ నీకు నమోవాకం. కర్మజ్ఞానాకదశకం మనశ్చాజీవ ఇతి విశ్వసర్గయా ద్వాదశదాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదయ. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు, జీవుడు కూడా తానే అయి సకల సృష్టిని కల్పించే ఆ ద్వాదశమూర్తి నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించుగాక. త్వం యజుభుక్సామత్వం త్వమాగమత్స్వం వషట్కారః త్వం విశ్వం త్వం హంసత్వం భానో పరమాహంసశ్చ. సూర్యదేవ, 3 వేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస నీవే. శివరూపాత్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ శిఖిరూపాద్యైశ్వర్యం భవతాశ్చారోగ్యమిచ్చమి. శివరూపుడవైన నీ వల్ల ఆత్మజ్ఞానమును, విష్ణురూపుడవైన నీ వల్ల మోక్షమును, అగ్నిరూపుడవైన నీ వల్ల ఐశ్వర్యమును, నీ వల్ల ఆరోగ్యమును కోరుచున్నాను, అనుగ్రహించు. త్వచిరోషాదృశీ దోష హృది దోష ఏకిలేంద్రియజ దోషః తాన్ పూషా హత దోషః కించిదోషాగ్నినా దహదు. చర్మదోషాలను, కంటి దోషాలను, హృదయ దోషాలను, ఇంద్రియాల దోషాలను సూర్యదేవుడు ఒక విధమైన కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయుగాక. తిమిరమివ నేత్రతిమిరం పటలమివ శేషరోగపటలం నః కాచమివాదినీకోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్. చీకటిని పోగొట్టినట్టు కంటి రోగాలను, రోగపటలములను, గాజును పగలకొట్టినట్లు రోగాల మూలమును కాలకర్త అయిన సూర్యభగవానుడు పోగొట్టుగాక. యస్య చాసహస్రాంశోరభిషులేశో హిమంశు బింబగతః భాసయతి నక్తమఖిలం కీలయతో విపద్ఘణానరుణః. 1000 కిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణ భాగము చంద్రబింబము నందుండి రాత్రివేళ చీకటినంతయు మటుమాయం చేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక. ఏనా వినాందం తమసం జగతే తత్ యత్ర సతీ చరాచరం విశ్వం ధృతబోధం తం నళినీభర్తారం హర్తారమాపదామిలే. ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటిక చీకటిమయం. ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలది అవుతుందో, ఏ భాస్కరుడు ఆపదల రూపుమాపుతాడో ఆ పద్మబాంధవుణ్ణి ప్రార్థిస్తాను. వాతస్మరీ గతర్సద్ఘోష మహోధరాగ్రహణీ భగంధరాఖ్యా మహరుజోపిత్వా మేవాహంసి. వాతరోగం, చర్మరోగం, మహోదరం అతిమోహం గ్రహణి, భగంధరం అనే మహారోగాలను సూర్యదేవ నీవే పోగొట్టే దివ్య వైద్యుడవు.
ధర్మార్థకామమోక్ష ప్రతిరోధీన ఉగ్రతాపవేగకరాన్ బందీకృతేంద్రియగణాన్ గదాన్ వికండయతు చండాంశు. ధర్మార్థ కామమోక్షములను సాధించే కర్మలను చెయ్యనీయక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చెండాడుగాక, మా ఎడల కరుణ జూపుగాక. త్వం మాతత్వం శరణత్వం దదాత్వం ధనత్వమాచార్యః త్వం త్రాతా త్వం హర్త విపదాం అర్క ప్రసీద మమ. సూర్యదేవా, నీవే నా తల్లివి, నీవే దిక్కు. నాకు కావలసింది ఇచ్చే దాతవు నీవే. నీవే ధనం, మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. రక్షకుడవు, ఆపదలను పోగొట్టేవాడవు నీవే. నన్ను అనుగ్రహించు. ఫలశ్రుతి. ఇత్యార్య ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం పఠతాం భాగ్య సంవృద్ధి సమస్తరోగక్షయ స్యాత్. ఇలాగ 12 ఆర్యవృత్తములు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి. వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది. అన్ని జబ్బులు అంతరిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.